ఒడిశాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా పోలీసులు ఎదుట 22 మంది అండర్ గ్రౌండ్ క్యాడర్లు లొంగిపోయారు. డివిజనల్ కమిటీ మెంబర్ స్థాయి నేతతో పాటు 6 ఏరియా కమిటీ మెంబర్లు లొంగిపోయారు. భారీగా ఆయుధాలను పోలీసులకు మావోయిస్టులు అప్పగించారు. భారీగా పేలుడు పదార్థాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన ప్రతి క్యాడర్కు తాత్కాలిక సహాయం కింద 25,000 చొప్పున పంపిణీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, లొంగిపోయిన మావోయిస్టులో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా? టోటల్ డీటెయిల్స్ ఏంటి? ఒరిస్సా సంబంధించిన 22 మంది మావోయిస్టులు అదే కమిటీ నేపథ్యంలో మరో 6 ఒక డివిజన్ సభ్యులు 9 పాకులు మామూలు మాత్రం అంచనా మా పార్టీ కేంద్ర కమిషన్ కేంద్రకి కూడా డబ్బులు లొంగు పట్టాలి. ఆరుగురు ఏరియా సభ్యులు మొత్తం 20 పోస్టులు కూడా ఉంటారు. వీళ్ళు 9 మంది ఇస్తారు. 150 సంబంధించిన దాంతో పాటుగా 120 కిలోల పేలుడు మొదలు 15 కూడి లొంగిపోవడం. 22 మంది ఈ రోజు ఒక్కొక్కరిపై మాత్రం 25,000 మ్యారేజ్ ఇల్లు కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం చొప్పున ఇచ్చే పథకాన్ని కూడా ఇస్తా ఉన్నారు. పట్టుగా ప్రతి 10 రూపాయల పాటు వాళ్ళ గ్రాఫిక్స్ వాళ్ళకి కోర్సులకు నేర్చి నిష్ణాతులు చేసి వాళ్ళ మరో కొంతమంది పెళ్లి కావాలకి ఎవరైతే పెళ్లి వాళ్ళకి పెళ్లి చేసుకుంటే మాత్రమే ప్రోత్సాహం మరొక 25,000 కూడా అందించనున్న ఒరిస్సా డీజీ వైవి విషయాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఘటనతో మాకు ఒరిస్సాలో మావోయిస్టులు కూడా కొద్దిగా సంబంధించిన పూర్తిగా పట్టాలనుకోవచ్చు. దానివల్ల కాలంలో గడిచి 3 నాలుగుగా కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ రక్త లొంగిపోవడం, మరోపక్క పోరాటంతో చేసే పని లేదు. మావోయిస్టు కూడా పూర్తిగా అక్రమకలమైంది. కేంద్ర సభ్యులుగా మరొక కూడా పూర్తిగా ఇలా కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏఓబి అంటే ఒరిస్సా బాధించిన కీలకతలు కూడా 3 సంవత్సరాలు మహారాష్ట్ర కూడా లొంగుబాటు చెప్పారు. కొంత టైం అడిగారు. జనపద ప్రాంతాల్లో రాష్ట్రంలో చిన్న మారిందని చెప్పవచ్చు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.